అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మరలా కులపతి గారు ఇచ్చినటువంటి సందేశాలు చెప్పుకుందాం. రాసుకొని చెప్తాను నేను. పనులు చేస్తే పొరపాట్లు జరుగుతాయి అని పనులు మానేస్తే కర్మభ్రష్టత కలుగుతుంది. అంటే కులపతి గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఏమో నేను ఈ పని చేస్తే ఏం జరుగుతుందో, ఏమైనా పొరపాటు జరుగుతుందేమో, ఆ పని చేయడం మానేస్తాం, ఆ ప్రయత్నమే చేయం. అటువంటి వాళ్ళు కర్మభ్రష్టత పొందుతారు. ఎంచేతంటే జీవితంలో ఎదగాలి అంటే ఎవరైనా సరే కర్మలు చేస్తూనే ఉండాలి. గుర్తెట్టుకోండి. ఏమీ చేయని వాడికంటే తప్పు చేసినా వాడే సరైనోడు. తప్పు చేయొచ్చు, వాడే లాభం పొందినట్టు. ఎంచేతంటే ఇది మన వాళ్ళలో చాలా మందిలో చూస్తున్నాను నేను. మన వాళ్ళంతా చాలా ఎదిగిన ఆత్మలని చెప్తూ ఉంటాను నేను. కానీ ఎంత ఎదిగిన ఆత్మలైనా సరే కొన్ని భయాలతో కొన్ని పనులు చేయడం వెనకాడుతున్నారు, మానేస్తున్నారు కూడా. చాలామంది గమనించాను నేను. ఈ జూమ్‌లో వీడియోలు ఆన్ చేయరు. వాళ్ళ ఊరెళ్ళి అడిగినప్పుడు భయమండి అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, వీడియో ఆన్ చేస్తే సార్ మాట్లాడమంటారు. నాకు మాట్లాడడం భయం. అందుకే ఆన్ చేయనంటారు. ఇలా చాలామంది వీడియోలు ఆన్ చేయకుండా నెలలు నెలలు అలా ఉండిపోతూ ఉంటారు. అలాగే ఫాలో అవుతూ ఉంటారు. వస్తారు, జూమ్‌లోకొస్తారు. ధ్యానము చేస్తారు, క్లాసులు వింటారు. కానీ వీడియో ఆన్ చేయరు. ఒకటే గుర్తెట్టుకోండి. ఏమీ చెయ్యకపోతే ఏమీ రాదు. ఏదైనా చేస్తేనే
ఏదైనా వచ్చేది. నా మాటలో ఏమైనా పొరపాట్లు వస్తాయేమో, లేకపోతే ఆయన ఏమైనా దొబ్బులెడతారేమో అనేటువంటి భయాలతో, ఆ పొరపాట్లు ఏమైనా వస్తాయనే భయాలతో అటువంటి పనులే మానేస్తూ ఉంటారు. నిజంగా చాలా అద్భుతమైన మార్గంలోకి వచ్చారు. ఈ ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వచ్చారు. ఇంకా మన దగ్గరికి వచ్చారు. చాలా అద్భుతంగా భీమవరంలో ధ్యానం చేస్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ అలాగే ఉండిపోతే ఏమీ ఎదగరు, గుర్తుపెట్టుకోండి. అంచేత పొరపాట్లు జరిగినా సరే, నిజంగా దుబ్బులు వచ్చినా సరే, ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. వీడియోలు ఆన్ చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉండాలి. భయపడి వెనక్కి ఉండకూడదు. అదే కులపతి గారు చెప్తున్నారు. పొరపాట్లు జరుగుతాయని మానేస్తే కర్మభ్రష్టత కలుగుతుందని. ఏదైనా రావాలన్నా పోవాలన్నా చేస్తేనేగా. ఏమి చేయకపోతే ఎలా వస్తుంది? చెయ్యాలి. అందుకే భయపడకూడదు. అదే చెప్తున్నాడు కులపతి గారు. నిజంగా చూడండి, ఆ భయాన్ని వదిలి మీరు వీడియో ఆన్ చేసి ఏమైనా సరే మాట్లాడాలని ప్రయత్నం చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు అంతకు ముందుకి తర్వాత చాలా తేడా కనిపిస్తుంది. చాలా తేడా కనిపిస్తుంది. చాలా ఎదుగుతారు. నిన్నే నేను షాద్నగర్ వెళ్ళాను. అక్కడ ఉమా మేడం అని వారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అలా క్లాస్కి వెళ్ళాను నేను. ఆవిడ కూడా మొట్టమొదట భయపడి వీడియో ఆన్ చేసేది కాదు. తర్వాత మళ్ళా ఆన్ చేయడం మొదలెట్టింది. ఇప్పుడు ఆవిడ ఎంతో మార్పు నాకు కనిపించింది ఆవిడలో. అదే వీడియో కట్టేసి ఇంకేం తెలీదు, అంతే. వచ్చారో లేదో కూడా తెలీదు. అవుతుందో లేదో తెలీదు. ధైర్యంగా ఎదరపడి చెయ్యాలి. అలాగే మాట్లాడమంటాం. తప్పు మాట్లాడినా సరే, పొరపాటు మాటలు మాట్లాడినా సరే మాట్లాడాలి. మాట్లాడితేనే మన పొరపాట్లు తెలుస్తాయి. దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అస్సలు మీరు మాట్లాడకపోతే మీ పొరపాట్లు ఎలా జరుగుతాయి? తెలుస్తాయి. అందుకే ఇప్పుడు మనం క్లాసులు చెప్పిస్తున్నాం. నేను సాధారణంగా ఈవినింగ్ క్లాసులు, రాత్రి క్లాసులు చెప్పమంటా. అక్కడ సరి చేసేవాడు ఎవడు ఉండడు. తేడా మాట్లాడినా అక్కడ కరెక్ట్‌గానే ఉన్నట్టుగా అనిపిస్తది అక్కడ. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే నేనుండగా
అందరినీ మాట్లాడమంటున్నా. ఈయన చిన్న చిన్నవి ఉంటే అవి చెప్తున్నాను, సరి చేసుకోమంటున్నా. వాళ్ళు కూడా సరి చేసుకుంటామని చెప్తున్నారు. మరి కొన్నాళ్ళకి చాలా పెర్ఫెక్ట్గా తయారవుతారు. అద్భుతమైన మాస్టర్లు అవుతారు. ఇప్పుడు మధ్యాహ్నం క్లాసులో, సాయంత్రం క్లాసులో చాలామంది చాలా బాగా చెప్తున్నారు. ఎంతో తేడా వచ్చింది. భయపడకుండా ఎదరికి వెళ్ళడం వల్ల, చెప్పడం వల్లే ఆ మార్పు వచ్చింది. గుర్తుపెట్టుకోండి మీరు. కానీ కులపతి గారు ఏం చెప్పినా గుర్తునే చెప్పరు. ఇప్పుడు ఇది మన వరకు మనం అన్వయించుకుంటున్నాం. బయట వాళ్ళకైనా సరే ఇదే వర్తిస్తుంది. ఏదైనా పొరపాటు జరుగుతుందని ఆ పనులు చేయడం మానేస్తే, ఆ కర్మలు చేయడం మానేస్తే కర్మ భ్రష్టత కలుగుతుంది. ఏమవుతుందండి? మళ్ళా అదో సందేహం రావచ్చు. నువ్వు ఏమీ ఎదగో, గుర్తెట్టుకోండి. ఆత్మ అయిన మనం భూమి మీదకి వచ్చింది ఎదగడానికే, కానీ ఎదగకుండా అలా జన్మలు తీసుకుంటూ ఉండడం కోసం కాదు. ఏమో తెలియక నేనేమైనా పొరపాటు చేస్తే ఆ కర్మ నాకు అంటుతుందేమో, చెయ్యకపోతే ఏ గొడవ లేదు కదా అని భావిస్తారు. అంచేత దాని గురించి కూడా కులపతి గారు ఇంకొక సందేశం ఇచ్చారు. అది కూడా రాసుకొని చెప్తాను. కర్మలు చేస్తే కర్మఫలం అంటుతుంది. అందుచేత కర్మలే చెయ్యను అంటే ఎలా? కర్మలు చేస్తే కర్మఫలం అంటుతుంది. అందుచేత కర్మలే చెయ్యను అంటే ఎలా? అలా అయితే భోజనం మానేయొచ్చు కదా? దానికి ఎవరు ఒప్పుకోరు. ఎంత మంచి ఉపమానం ఇచ్చారు ఆయన. కర్మలు చేస్తే కర్మఫలం అంటుతుందని, కర్మలే చెయ్యను అంటే ఎలాగా? అలా అయితే భోజనం మానేయచ్చు కదా అన్నారు. ఏమో భోజనం చేస్తే ఏ జబ్బు వస్తుందో, ఏం తేడా జరుగుతుందో అని చెప్పి మానేస్తే ఏమవుతాం? ఇది అంతే, గుర్తెట్టుకోండి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది, చాలా అంతరార్థం కూడా ఉంది. చేత కర్మలు చేస్తూ ఉండవలసిందే, ధైర్యంగా చేస్తూ ఉండవలసిందే, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే, దాని నుంచి జ్ఞానం సంపాదించుకోవాల్సిందే, దాని నుంచి ఆధ్యాత్మికంగా ఎదగవలసిందే. ఆధ్యాత్మికంగా ఎదగడానికి భూమి మీదకి వచ్చాం. ఏమీ చేయకుండా కూర్చోకూడదు, భయపడి మానేయకూడదు,
ఏదో అవుతుందని సందేహించి ఊరుకోకూడదు, చేస్తూనే ఉండాలి. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. ఏంటంటే ఆ శ్లోకం అందరికీ తెలిసిందే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోష్ట కర్మణి. దాని తాత్పర్యం ఏంటంటే, అర్జున, కర్మ చేయుటి అందే నీకు అధికారం కలదు. నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలం ఆశించడానికి నీకు అధికారం లేదు. కర్మఫలానికి నీవు కారణభూతుడవు కారాదు. అంతేకాదు, కర్మలు మానుటయందు కూడా ఆసక్తి చూపించకూడదు. అది శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే, కర్మలు చేయడానికి మనకు అధికారం ఉంది, ఫలితం మనకు అనవసరం. సాధారణంగా మీరు చూడండి, ప్రతి ఒక్కరూ ఫలితం ఆశించి చేస్తూ ఉంటారు. అది వస్తుందని, ఇది వస్తుందని చేస్తూ ఉంటారు. కానీ కృష్ణుల వారు ఏమన్నారంటే, కర్మ చెయ్యి, దాని ఫలితం ఆశించద్దు అన్నారు. ఎందుచేతంటే, నువ్వు ఆశించినా కూడా నువ్వు చేసిన కర్మను బట్టే నీకు ఫలితం వస్తుంది. నువ్వు ఆశించినంత, కోరుకున్నంత రాదు. అంచేత చేసే కర్మ మీద దృష్టి పెట్టు. ఏది చేసుకుంటే అది, ఎంత చేసుకుంటే అదా వస్తుంది. అంతేగాని నువ్వు కోరుకున్నది, నువ్వు ఆశించింది రాదు. నీ చేతిలో కర్మ చేయడము అనే స్వేచ్ఛ మటుకే ఉంది నీకు. దానికి ఏది రావాలో, ఎంత రావాలో అది నువ్వు నిర్ణయించలేవు. అది ప్రకృతి నిర్ణయిస్తుంది, భగవంతుడు నిర్ణయిస్తాడు. చేత నువ్వు ఏది చేయాలనుకుంటే చెయ్యి. ఫలితం మీద ఎందుకు నీకు దృష్టి? అని స్పష్టంగా చెప్పారు ఆయన. నీకు సంబంధం లేదు, దానికి నువ్వు కారణభూతుడు కాదు. ఫలితం ప్రకృతి చే నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడు వస్తుందో, ఎంత వస్తుందో అవన్నీ నీకు అనవసరం. ఏమండి, కొన్ని కొన్ని కర్మలకి వెంటనే రావచ్చు, ఇంకా కొన్ని కర్మలకి చాలా లేటుగా రావచ్చు, సంవత్సరాలే పట్టవచ్చు ఫలితం రావడానికి. ఇంకా కొన్ని కర్మలకి జన్మలే పట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి చేసినా సరే, చెడ్డ చేసినా సరే వెంటనే రావాలని ఏమీ లేదు.
అంతేకాదు ఇంకొక విషయం చెప్పారు ఆయన. అలా అని చెప్పి నువ్వు కర్మలు మానొద్దు అన్నారు ఆయన, శ్రీకృష్ణ వారు. కర్మలు మానొద్దు. కష్టాలు వచ్చే కర్మలు ఎందుకు చేయాలి? మానద్దని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది నాకు మొదట్లో కొంచెం అర్థమయ్యేది కాదు. తర్వాత బాగా అర్థమైంది. జ్ఞాన పరిధి పెరిగాక. కర్మలు ఎందుకు మానద్దన్నారు అని. ఇంకా ఎక్కువ చేయమనే పత్రిక గారు చెప్తూ ఉంటారు. ఎంత ఎక్కువ చేయగలిగితే అంత. నాకు ఏం చేయాలో తెలీదు, ఏం చేయకూడదో తెలీదు. ఊరికే చేసేస్తే కష్టాల పాలయ్యేది నేనే కదా! ఎందుకు అలా చేయడం అని చెప్పి మీరు అనొచ్చు. అయినా సరే మానొద్దు అని కృష్ణుడు చెప్పిన, మన పత్రిక గారు చెప్పిన. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు పాపకర్మలే చేశారు. ఎవరినో బాధించారు, హింసించారు, ఏదో తప్పులు చేశారు. చేస్తే ఏం జరుగుతుంది? భవిష్యత్తులో దాని ఫలితం వస్తుంది. నువ్వు పాపం చేస్తే ఏమొస్తుంది? కష్టాలొస్తాయి. కష్టాలొస్తే ఏం జరుగుతుంది? చాలా బాధపడవలసి వస్తది. ఎందుకు ఇలా అయిపోయింది నా పరిస్థితి? ఈ బాధ భరించలేకపోతున్నానని చాలా బాధపడతావు. అలా బాధపడినప్పుడు ఆలోచనలో పడతావు. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏమీ చేసి ఉండవు. కానీ కష్టం వస్తది. ఆలోచనలో పడి అనుకుంటావు. ఎప్పుడు ఏ తప్పు చేశాను? ఎప్పుడు ఏ పాపం చేశాను? నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి ఆలోచిస్తావు. ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. ఓహో! నేను ఇంతకుముందు ఇలాంటి తప్పు, ఇలాంటి హింస ఎవరికో చేశాను. ఇలాంటి నష్టం ఎవరికో కలిగించాను. అది ఈ రూపంలో నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నది అక్కడ అర్థమవుతుంది. నీ అంతర్మథనంలో. అప్పుడు అరే! ఇంత దారుణమైన బాధ అనుభవించే కంటే ఆ కర్మ చేయకుండా ఉంటే మంచిది కదా అని నీ అంతట నువ్వు ఒక నిర్ణయానికి వస్తావు. ఎప్పుడైతే ఆ నిర్ణయానికి నువ్వు వచ్చావో భవిష్యత్తులోనే కాదు, భవిష్యత్ జన్మల్లో కూడా అలాంటి తప్పు నువ్వు చెయ్యవు. ఆ రకమైన పొరపాట్లు చెయ్యవు. ఆ తప్పు నువ్వు చెయ్యవు. ఆరు నూరైనా, నూరారైనా సరే చెయ్యవు అది. అప్పుడు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అలాంటివి చేయకపోవడం వల్ల నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు అవుతావు. అనుభవం సంపాదించినవాడు అవుతావు. ఇలా ఒక్కొక్క జన్మలో నువ్వు చేసిన కర్మల నుంచి పాఠాలను నేర్చుకుని జ్ఞానం సంపాదించి నీ ప్రవర్తన మార్చుకుని నువ్వు ఎదుగుతూ ఉంటే ఆత్మ ఎదుగుదల ఎంతో ఉంటుంది. ఆ కర్మే చెయ్యకపోతే, ఆ అనుభవమే రాకపోతే ఎలా ఎదుగుతావు నువ్వు?
తర్వాతనే కర్మ సిద్ధాంతం ఇవన్నీ అర్థమైన తర్వాత ఓహో, కర్మలు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాము, ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎక్కువ కష్టాలు వస్తే ఎక్కువ అనుభవం పొందొచ్చు, తొందరగా ఎదగచ్చు అన్నది అర్థమైంది. పత్రి గారు కూడా చెప్పారు కదండి, ఈ కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకి సోపానాలు అన్నారు. తినే అనలేదు ఆయన. ఈ కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకి సోపానాలు. గొప్ప మార్గం అది. చేత అవి వచ్చినాయి అని ఏం బాధపడక్కల. ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తే వాళ్ళు అంత ఎదుగుతారు. కష్టాలు లేవు ఆడ అదృష్టవంతుడు అనుకుంటారు చాలామంది. గుర్తెట్టుకోండి, కష్టాలు ఎక్కువ ఉన్నవాడే అదృష్టవంతుడు. కష్టాలు లేనివాడు ఏమీ ఎదగడు. కష్టాలు బాగా ఉన్నవాడే బాగా ఎదుగుతాడు. అంచేత కర్మలు మానద్దు అని కృష్ణుల వారు చెప్పినా, పత్రి గారు చెప్పినా, కులపతి గారు చెప్పినా అందుకే చెప్తారు వాళ్ళు. వాళ్ళ జీవితానుభవంలో నేర్చుకున్నటువంటి ఎన్నో ఎన్నో ఎంతో జ్ఞానం ద్వారా చెప్పిన బోధలు. మీకు మన రవి గురించి చెప్తాను నేను. ఎక్కువ మనం సింధూరాని, రవిని ఉదాహరణ తీసుకుంటూ ఉంటాం. నా అనుభవంలో నుంచి కూడా నేను చెప్తూ ఉంటాను నేను. రవి ముందు ఏదో బాగా డబ్బు సంపాదిద్దామని బిట్ కాయిన్స్ ఏయో పెట్టాడు. పోయింది, బాగా లక్షల మీదే పోయింది. నాకు తెలిసి ఇంకెప్పుడు అలాంటివి చేయకు, తృప్తిగా ఉండు, ఉన్న దాంట్లో జీవించు అని చెప్పాను. మానేశాడు కొన్నాళ్ళు. బాగానే ఉంది అనుకున్నా. ఇంకా దారిలో పడ్డాడు, అనుభవం సంపాదించాడు. కానీ ఆ నష్టము, ఆ అనుభవం ఆయనకు సరిపోలే. ఆ పాఠం ఇంకా సరిపోలేదు. మళ్ళా ఆయన చేశాడంటే అప్పు చేసి మరి ఇంకో దాంట్లో పెట్టాడు. అంతకుముందు చిన్న దెబ్బ పడింది, ఇప్పుడు కొంచెం పెద్ద దెబ్బ పడింది. ఇప్పుడైనా వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ పాఠం వచ్చి ఇంకా ఒక నిర్ణయానికి వస్తే ఇంకా నా జన్మలో, ఈ జన్మ కాదు ఏ జన్మలోనూ కూడా ఇలాంటి ఎదవ పని నేను చేయను నిర్ణయించుకుంటే కనుక ఆయన పాఠం నేర్చుకున్నట్టే, ఆధ్యాత్మికంగా ఎదిగినట్టే. అత్యాశలకు పోకుండా, అధర్మంగా జీవించకుండా, ఎన్ని అనుభవాలే వద్దునే కాదు. అయ్యో అయ్యో అని బాధపడతాం, బాధేం లేదు, సంతోషపడాలి. అందరికంటే సీనియర్ మాస్టర్ అయ్యి మరి ఆ పాఠం నేర్చుకోలేదు, నేర్చుకుంటాడు. మీరేనా నేర్చుకుంటారు అలాంటివి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు. కర్మలు చేస్తేనేగా, ఆయన డబ్బు పెడితేనేగా, అందులోనూ పెడితే పాఠం నేర్చుకుంటాడు, లేకపోతే ఎలా నేర్చుకుంటాడు? కొద్దిగా పోతే లెక్క చేయడు. లెక్క చేసేటట్టుగా పోయింది. ఎంత గొప్ప పాఠం చెప్పండి. అందుకే కృష్ణుడు అన్నాడు కర్మలు మానొద్దని.
శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు చేశాడు రవి నేర్చుకోవడానికి పాఠం. అందరూ అంతే. మానద్దు. ఎందుకండి అలాంటి పనులు చేయడం అంటారు. ఆడే తెలివి తక్కువవాడు. చేసిన వాడు చాలా తెలివైనవాడు. సింధూర బాధపడతాను. ఏం బాధపడక్కల, సంతోషించాలి. ఇంకా కావాలంటే ఆవిడ కూడా చెయ్యాలి అలాంటి పనులు ఏమన్నా. ఆవిడ నేర్చుకుంటుంది పాఠాలు. అంచేత కృష్ణుడు చెప్పిన, పత్రి గారు చెప్పిన, కులపతి గారు చెప్పిన చాలా అంతరార్థంలో కూడి ఉన్నటువంటి సందేశాలు. చేత కర్మఫలం అంటుతుంది, కర్మలు చెయ్యను అంటే కుదరదు. అలాగే పనులు చేస్తే పొరపాట్లు జరుగుతాయి అని చెప్పి పనులే మానేస్తే కర్మభ్రష్టత కలుగుతుంది అని చెప్పి కులపతి గారు అద్భుతమైన సందేశాలు ఇచ్చారు. మరికొన్ని ఆయన ఇచ్చిన సందేశాలు రేపు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.